నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు, తెలంగాణ బోలాతనంకు నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ అని జీవితమంతా తెలంగాణ పక్షమే వహించి చివరి నిమిషం వరకు తెలంగాణ కోసం కృషి చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో పద్మశాలి పట్టణ సేవా సంఘం, మహిళా, యువజన, పోపా సంఘాల ఆధ్వర్యంలో సబ్ స్టేషన్ అవతల మహమ్మదాపూర్ రోడ్, కరీంనగర్ రోడ్ వై జంక్షన్ వద్ద ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహ ఏర్పాటు స్థలంలో కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం టీపీసీసీ మెంబర్ కేడం లింగమూర్తి మాట్లాడుతూ బాపూజీ తెలంగాణ తొలిమలి దశ ఉద్యమాల్లో వారు చేసిన సేవలు కొనియాడుతూ ప్రత్యేక తెలంగాణ కోసం తన మంత్రి పదవికి రాజీనామా చేసిన తొలి బీసీ నేత అని అన్నారు. అలాగే 26 జనవరి 2025 నాటికి ఈ స్థలం వద్ద ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహ ఏర్పాటుకు పట్టణంలోని అన్ని సంఘాల వారు సహకరించాలని, ప్రత్యేకంగా పద్మశాలి సేవా సంఘం వారు ప్రత్యేక చొరవ తీసుకొని విగ్రహ ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు గాజుల భగవాన్ నేత, బూర్ల రాజయ్య, వడ్డపల్లి బాలయ్య, వడ్డపల్లి వెంకటరమణ, కొమ్మడి నారాయణ, వడ్డపల్లి మల్లేశం, పంతం కన్యాకుమారి, సబ్బని శ్రీదేవి, వడ్డపల్లి అరుణ, రాజేశం తదితరులు పాల్గొన్నారు. సహకరించాలి. ఇది ఈ విగ్రహం మనకు తప్పకుండా మొదలయ్యే వరకు మన అందరం కూడా కలిసికట్టుగా ఉండి మనం ఈ విగ్రహానికి పునాది చేసుకుంటూ తప్పకుండా మనం సాధించాలి. దానికోసం కూడా మంత్రి గారు కూడా మనకు విగ్రహం ఇస్తారు కాబట్టి వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కేడం లింగమూర్తి గారు వారి ప్రసంగాన్ని 109వ జయంతి సందర్భంగా మనం అంబేద్కర్ చౌరస్తాలో, తర్వాత కరీంనగర్ రోడ్లో ఉండేటువంటి నడగా కరీంనగర్ రోడ్లో ఉండేటువంటి వై జంక్షన్ మనం కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఫ్లెక్సీ పెట్టి మనం కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇంకొక వారం 15 రోజులలో ఇక్కడ గద్దె అయిపోయి తర్వాత విగ్రహం కూడా ఇక్కడ వస్తుంది. మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అన్ని పార్టీల వాళ్ళు, తర్వాత అన్ని సంఘాల వాళ్ళు, ముఖ్యంగా చెప్పాలంటే పద్మశాలి సేవా సంఘం వాళ్ళ ప్రధాన భూమికతో ఈ కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. ఈ విగ్రహాన్ని మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ హుస్నాబాద్ కేంద్రంలో మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం పెట్టాలనే ఒక ఆలోచన నడుస్తూ ఉంది. వారి జీవితం మొత్తం ప్రజలకు సంబంధించింది. ముఖ్యంగా వాళ్ళు తన కుటుంబం, కులం పద్మశాలి సేవా సంఘం కాబట్టి జీవితంలో ఆ సంఘానికి కూడా చాలా సేవలు చేసాడు. తర్వాత తెలంగాణ ఉద్యమానికి, సమాజంలో ఉండే అన్ని వర్గాల అభివృద్ధికి ఎన్నో త్యాగాలు చేసిండు. అంటే ఒక వార్డు మెంబరు, సర్పంచ్ పదవినే చాలా పెద్ద అనుకునే ఈ రోజుల్లో 30-40 ఏళ్ల క్రితమే మంత్రి వర్గంలో పదవికి రాజీనామా చేసిండు. అంటే గడ్డిపోసలాగా పదవులను చూసుడు భావించుడు అనేది కొండా లక్ష్మణ్ బాపూజీ గారితో షురువైంది. వారు చాలా పెద్ద నాయకులు, ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండి కాలేకపోయినా మన దాంట్లోకి వెళ్ళి భవిష్యత్తులో ఆయన ఆశయం ప్రకారం ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కూడా కావడానికి ప్రయత్నం చేయాలని వారి జన్మదినం మనం జరుపుతూ ఉంటాం. ఇక్కడ ఈ మన విగ్రహం పెట్టే ప్రయత్నం మనం జరుగుతూ ఉంది. ఆల్రెడీ పర్మిషన్ వచ్చింది. మనం రేపు ఎల్లుండో ఇక్కడ దానికి సంబంధించిన బేస్ వర్క్ నడుస్తుంది. వారం 10 రోజుల విగ్రహం తీసుకొచ్చి పెట్టి దాని తొందరలోనే 26 జనవరి లోపల అచ్చిక్కడ 26 జనవరి నాడు మళ్ళీ మనం రిపబ్లిక్ డే జరుపుకోవాలి విగ్రహం దగ్గర. దీనిలో ఎవరికి రాగద్వేషాలు లేవు, ఎవరికి మనం వ్యతిరేకం కాదు. వ్యక్తిగతంగా ఎవరి భూమిని మనం అన్యక్రాంతం చేసి అంటే లాక్కొని చేసేది కాదు. ఇది హుస్నాబాద్కు కరీంనగర్ నుంచి వచ్చే రోడ్ల ప్రధానమైనటువంటి కూడలిని కాబోతుంది. ఎందుకంటే నేతాజీ నగర్ అనేది లేకపోతే బొమ్మనపల్లి హుజరాబాద్ అవుతుంది, లేకపోతే కరీంనగర్ అవుతుంది. ఇది కూడా ఒక పెద్ద ఇంపార్టెంట్ జంక్షన్ లాగా అవుతుంది, సర్కిల్. తర్వాత పాలకేంద్రం అవతలికి వెళ్ళి అర్ధచంద్రాకారపు ఒక మన ఓఆర్ఆర్ లాగా, ట్రిపుల్ లాగా హైదరాబాద్లో మరి అయినట్టు ఒక రోడ్డు కూడా ప్లాన్ జరుగుతూ ఉన్నది. దాని ప్లాన్ కూడా బయటకు వచ్చింది. తర్వాత కరీంనగర్ నుంచి హుస్నాబాద్, కొత్తపల్లి నుంచి హుస్నాబాద్కు 22-24 కిలోమీటర్ల నుంచి అంటే అంత పొడవుతో 4 లైన్ల రోడ్డు కూడా 163 కోట్లతో మంజూరైంది. అది టెండర్ ప్రాసెస్ కూడా అయిపోతుంది. ఇక్కడికి హుస్నాబాద్ వచ్చి హుస్నాబాద్ ద్వారా వాళ్ళ అంబేద్కర్ చౌరస్తా నుంచి స్టేషన్ జరగడం, వాళ్ళ ఆంచల్ విజయవాడ కూడా రోడ్డు షార్ట్వే కావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
దీనికి అందరం మనం సహకరించాలి, దీన్ని డెవలప్ చేసుకోవాలి. హుస్నాబాద్ అంటే 34 ఏళ్ల క్రితం గ్రామ పంచాయతీ, 15 ఏళ్ల క్రితం నగర పంచాయతీ, ఇప్పుడు మున్సిపాలిటీ. ఏదైతే రాబోయే రెవెన్యూ డివిజన్ రాబోయే రోజుల్లో చిన్న జిల్లాలు చేసినా ఇక్కడ ఒక జిల్లా అవుతుంది. ఇక్కడ కూడా వైద్య సౌకర్యాలు, ఇంజనీరింగ్ సౌకర్యాలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా డెవలప్మెంట్. గౌరవల్లి గండిపల్లి ప్రాజెక్టు, హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కూడా అభివృద్ధికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గౌరవల్లి ప్రాజెక్టు నుంచి డైరెక్ట్ ఎల్లమ్మ చెరువుకు ఒక తూము పెట్టి ఎల్లమ్మ చెరువును 365 రోజులు నింపుకునేటట్టు సౌకర్యాలు అవుతున్నాయి. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కింద 3000 ఎకరాల పంట భూములు పారుతాయి. తర్వాత హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు ద్వారా ఇక్కడ రేణుకుంట దాకా వాగులో నీళ్లుంటాయి 24 గంటలు. తర్వాత బస్వాపూర్ నుంచి పోయే మోయతుమల వాగు, ఇవన్నీ కూడా రెండుగా కలుస్తాయి. కాబట్టి ఇది సారవంతమైన భూములు ఉండేటువంటి ఏరియా. ఇక్కడ బతుకుదేరు కోసం భీమండి, బొంబాయి, దుబాయ్, లేదా బొగ్గుబాయి పోయే వాళ్ళు వీడికి పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తే వేరే ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి బతుకుదేరు కోసం రావాల్సినటువంటి ఒక పారిశ్రామిక అభివృద్ధి ప్రాంతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాన్ని ఈ ఊరి వాళ్ళగా మనం సహకరించుదాం, అభివృద్ధికి ముంగటి తీసుకుపోయి అందరం కలిసి మెలిసి అభివృద్ధి చేసుకుందాం తెలియజేస్తూ, ప్రత్యేకంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 109వ జయంతి కార్యక్రమాలు ఇవన్నీ మాట్లాడుకునే అదృష్టం అవకాశం మనకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు అందరికీ అభినందన తెలియజేస్తూ ధన్యవాదాలు. ఇప్పుడు జై పద్మశాలి. ఈరోజు కొండా బాపూజీ లక్ష్మణ్ గారి జన్మదినం సందర్భంగా 109వ జన్మదినం సందర్భంగా ఇక్కడ హుస్నాబాద్ పట్టణంలో మున్సిపాలిటీ వాళ్ళు